గ్లోబల్ జియోపాలిటిక్స్ లో ఒక పెద్ద షాకింగ్ అప్డేట్. చైనా జస్ట్ మేడ్ హిస్టరీ. ఫస్ట్ టైం ఎవర్ చైనా ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి ఒక న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ మిసైల్ ని టెస్ట్ చేసింది. సౌత్ చైనా సీ నుంచి సబ్మెరైన్ ద్వారా ఫైర్ చేస్తే అది 7,300 కిలోమీటర్స్ తిరిగి పసిఫిక్ ఓషన్ లో స్ప్లాష్ అయింది. ఇది యాక్చువల్ అటామిక్ బాంబ్ ఎక్స్ప్లోషన్ కాదు. ఇట్ వాస్ జస్ట్ అన్ఆర్మ్డ్ డమ్మీ వార్ హెడ్. But the message is very clear. China's nuclear triad is now fully ready. న్యూక్లియర్ ట్రయడ్ అంటే ఒక కంట్రీకి 3 మార్గాల నుంచి న్యూక్లియర్ అటాక్ చేసే క్యాపబిలిటీ ఉండటం. నెంబర్ 1, ల్యాండ్ బేస్డ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. నెంబర్ 2, ఎయిర్ పవర్. స్ట్రాటజిక్ బాంబర్స్ ద్వారా ఆకాశం నుంచి న్యూక్లియర్ బాంబ్స్ డ్రాప్ చేయటం. బట్ ది ట్రూ పవర్ ఈజ్ నెంబర్ 3, సీ పవర్. ఓషన్ డీప్లో హిడెన్గా ఉండే సబ్మెరైన్స్ నుంచి అటాక్ చేయడం. ఈ 3 క్యాపబిలిటీస్ ఉంటే టార్గెట్ ఏ డైరెక్షన్ నుండి అటాక్ చేసినా రిటాలియేట్ చేయొచ్చు. ఇంతవరకు యుఎస్, రష్యా, ఇండియా దగ్గరే ఇది ఉంది. నౌ చైనా జాయిన్స్ ది క్లబ్. బట్ నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వకుండా అవుట్ ఆఫ్ నో వేర్ ఫైర్ చేసినందుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ యుఎస్ఏ ఈ టెస్ట్ని గట్టిగా కండమ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఇండియాకి ఎలాంటి స్ట్రాటజిక్ ఇబ్బందులు రావచ్చు అని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.